ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను పర్ల్స్తోని 3 లైన్స్ చైన్ చేయబోతున్నానండి. ఇక్కడ చూసారు కదా వీడియోలో, ఇదనమాట. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను వీడియోలో అయితే. కావాల్సినవండి పర్ల్స్ కావాలి. కుందన్స్ ఉన్నాయి కదా, నేను కుందన్స్తో చేశానమాట. ఈ మల్టీ కలర్ కుందన్స్ తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ చూపించాను కదా, గ్రీన్, వైట్, పింక్ అనమాట. 3 కలర్స్ పెట్టి చేశానమాట. ఏమేం కావాలో చూద్దామండి చేయడానికి. మనకు కొత్తిమీర కావాలండి, చిన్న పర్ల్స్ కావాలి. చూసారు కదా, పర్ల్స్ ఈ సైజులో తీసుకున్నాను. మనకు నచ్చిన సైజులో తీసుకోవచ్చండి పర్ల్స్ అయితే. కొత్తిమీర అయితే కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సైడ్ ఉంటాయి కదా, సైడ్ బ్రోచర్స్. నెక్స్ట్ వచ్చి ఇవన్నమాట. ఇవి లైన్స్ మనకు కదలకుండా యూజ్ అవుతాయండి. ఇవి నేను 4 హోల్స్ ఉన్నాయన్నమాట, అది తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మీకు అది చేసేటప్పుడు చుట్టూ రౌండ్ తిరగదండి చైన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చి కుందన్స్ అండి. కుందన్కి వచ్చి 3 హోల్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, 3 హోల్స్ ఉన్నాయి వాటికి. నేను అలా 3 కలర్స్ తీసుకున్నాను. వైట్ వచ్చి, పింక్, గ్రీన్ అనమాట. ముందుగా అయితే ఇట్లా మనం నీళ్ళలో అయితే దారం పెట్టేసుకోవాలి. దారం కొంచెం స్టిఫ్ అవ్వడానికి నేనైతే కొంచెం గ్లూ ఉపయోగిస్తున్నానండి. గ్లూ పెట్టేసుకొని, గ్లూ స్టిఫ్ అయిపోయాక మనకు సూదిలో దారం పెట్టేసుకోవాలి. దారం పెట్టేసుకొని ముడి వేసుకోవాలి. కొంచెం దారం ఎక్కువనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తక్కువైతే ఏంటంటే మళ్ళీ మనకు చైన్ చిన్నగా అయితే కష్టమైపోతుంది. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సైడ్ హుక్స్ అయితే తీసుకున్నాను. నేను 3 లైన్స్ చేస్తున్నాను అనమాట. అందుకే 3 హుక్ అయితే తీసుకున్నాను. 3 హోల్స్ ఉన్న హుక్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా మీకైతే, అదనమాట. ముందుగా వచ్చి ఇలా 3 లైన్స్ హుక్ తీసుకొని నేను మధ్యలో దానికి చేస్తున్నానండి. ఫస్ట్ ఆ చివరి నుంచి స్టార్ట్ చేయట్లేదు, మధ్యలో నుంచి మళ్ళీ చివరికి అయితే వస్తున్నానండి. ఇలా థ్రెడ్ తీసుకోవాలి, ముడి వేసుకోవాలండి. దారం వచ్చేసి ఇక్కడ చూపించాను కదా, ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని చివరి దానికి పెట్టుకోవాలండి. చివరి దానికి పెట్టుకొని మనము దాంట్లోంచి తీయాలి. తీసి కొంచెం గట్టిగా ముళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి ముళ్ళు వేసుకొని చివరిలో అయితే మనకు కొంచెం క్యాండిల్తో ఇలా కాల్చుకుంటే అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది అనమాట. అంతే అండి. మళ్ళీ ముడి వేసాక మనము పర్ల్స్ ఎక్కించుకోవాలన్నమాట. అయితే ముడి వేసే ముందు మనం ఏం చేయాలంటే, ఇది వేసాం కదా, వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర వచ్చి ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపించాను కదా, ఇవి అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక సైడ్ ఇట్లా రౌండ్గా ఉంటుంది, ప్లేన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కుందన్ తీసుకోవాలి. కుందన్స్కి హోల్స్ ఉంటాయి కదండి, 3 హోల్స్ ఉంటాయన్నమాట. నేను తీసుకునేదానికి పాలు ఎక్కించుకోవాలి. పాలు ఎక్కించుకొని ఆ కుందన్ లోపల నుంచి తీసుకొని ఇప్పుడు చూపించాను కదా, అదే విధంగా అనమాట. స్లోగా తీసి దాన్ని తిప్పాలండి, అంతే. జస్ట్ పాలు వెనక నుంచి అనేసి రౌండ్గా తిప్పేసేయాలి. కొంచెం లూజ్గా పెట్టుకోండి. ఫస్ట్ నాకు కొంచెం టైట్ అయిపోయే వరకు స్టిఫ్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్నీ నేను లూజ్ చేసుకున్నాను. టైట్ ఉంటే ఏంటంటే ఇట్లా మనకి ఊగదనమాట, అది పాలు వచ్చి ఊగదనమాట. కొంచెం లూజ్గా చేసుకోండి. లూజ్గా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంది ఒక 2 చేస్తే మనకి ఏంటంటే కొంచెం ఎంత కట్ చేసుకోవాలో కూడా తెలిసిపోతుందండి. ఇప్పుడు అన్ని కుందన్స్కి మనం చేసుకోవాలి కాబట్టి. చూసారు కదా, ఇవన్నీ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ అన్ని కుందన్స్ ఉన్నాయి కదండి, వాటి అన్నిటికీ అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఒకటి చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా చూడాలండి. చూడండి, మధ్యలో హోల్ కండి, మధ్యలో హోల్కి పర్ల్ పెట్టి మళ్ళీ సేమ్ అదే విధంగా చుట్టూ తిప్పాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇది ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకోవాలండి కట్టర్తోని. చూసారు కదా, సేమ్ అంతే, రౌండ్ తిప్పేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఎక్స్ట్రా ఉంటాయండి, మనం అన్నీ ఒకసారి చేసుకున్నాక ఒకటేసారి కట్టర్తోని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంది. అలాగే ఉంచితే ఏంటంటే మనకు శారీస్కి అలా మనం బ్లౌజెస్కి తడుతూ ఉంటుందన్నమాట, మనం ఏది వేర్ చేస్తే దానికి. చూసారు కదా, ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం స్టిఫ్ వచ్చిందండి, తర్వాత కొంచెం లూజ్ చేశాను నేను. అప్పుడు ఏంటంటే మనం పర్ల్ వచ్చి ఊగుతుందన్నమాట. ఇక్కడ పర్ల్సే కాదండి, మీకు నచ్చినవి కూడా అటాచ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ పర్ల్ డిజైనే కాకుండా గ్రీన్ బీడ్స్, పింక్ బీడ్స్, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా మార్కెట్లో. అయితే మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఐడియా కోసం నేను మీకు ఇలా పర్ల్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట.
పాల్సీ కుందన్స్ అనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా 3నే కాదండి 5 కూడా చేసుకోవచ్చు మనమైతే. ఈ విధంగానే సేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగానే. చూసారు కదా, ఇప్పుడు ఇలా 3 చేసుకున్నాం కదా, ఒకటైతే రెడీ అయిపోయింది మనకి. టైట్ చేసుకోవాలండి మళ్ళీ కొంచెం ఊడకుండా. అలాగే అన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్ని కలర్స్ ఇదే విధంగా చేసుకోవాలి మనమైతే. చూడండి కంప్లీట్ అయిపోయింది ఒకటైతే. చాలా బాగుంది కదండి. దీంతో ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చండి. ఇలాగే మనం 2, 3 చేసుకొని మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను వైట్ పింక్ కూడా చేస్తానన్నమాట ఇలాగే ఇదే విధంగా. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా అనమాట. సింగిల్ కలర్ కూడా చేసుకోవచ్చండి, సింగిల్ కలర్ కూడా బాగుంటుంది. బట్ నేను అప్పుడు అన్ని కలర్స్ ఉండని అని అన్ని కలర్స్ తీసుకున్నానండి. అలా అనుకోకుండా ఇది సెట్ చేయాల్సి వచ్చింది. సెట్ చేస్తున్నాను. ఇంకా సింగిల్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట, మల్టీ కలర్ కన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని చేశానండి. ఇలా చేసుకున్నాక మన పర్ల్ తీసుకొని కుచ్చాలన్నమాట, వీటికి అటాచ్ చేసేసి. ఇవి చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే పర్ల్స్ ఈజీగానే ఆ లైన్లో నుంచి మనం ఎక్కించవచ్చు అనమాట. కాకపోతే ఇవి కొంచెం టైం టేకింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్నగా మనం పర్ల్స్ కొత్తిమీరలో ఎక్కించేసి చిన్నగా చేసుకోవాలి కదండి, అలా అనమాట. ఇలా కొన్ని చేశాను చూసారు కదా. కొంచెం నాకైతే ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పట్టిందండి. అంటే మధ్య మధ్యలో పని చేసుకుంటూ అలా చేశానమాట. టైం అయితే పడుతుంది కొంచెం. ఇంకా సేమ్ ఇదే మోడల్లో మీరు సత్లాడ సేమ్ అదే విధంగా చేసుకోవచ్చండి. దానికి అయితే మధ్యలో అయితే కొంచెం పెద్ద లాకెట్స్ పెట్టాలన్నమాట, 3 లైన్స్ కదా. పంచలడ సాత్లడ ఉంటాయి కదా, సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన దానిలోనే. కాకపోతే నా దగ్గర అవి ఏం లేవు అనమాట, పెద్ద లాకెట్స్ ఏం లేవు ప్రస్తుతానికి. అందుకే మీకు ఐడియా కోసం అనేది ఇలా చూపిస్తున్నాను. 3 లైన్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చేసాకైతే మంచి హెవీగా ఉందన్నమాట, హెవీ జ్యువెలరీ లాగా. మా పాపకు లంగా కోసం అని చేశాను అనమాట నేను, పర్ల్ జ్యువెలరీ. పట్టు లంగా మీకు వేస్తే బాగుంటుంది అనేసి. తనకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదండి, స్కూల్లో ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట, యూజ్ అవుతుందని చేశాను. చూసారు కదా. ఇప్పుడు ఏం లేదు, పల్స్ ఉన్నాయి కదండి, మన నిడిల్ నుంచి దాని లోపలికి ఎక్కించి ఇలా అన్నేస్తే అయిపోతుందండి. మనం సపరేట్గా మళ్ళీ కుల్లా పోసుకోవాల్సిన, ఇట్లా లూజ్గా పోసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. లూజ్గా అయితే మళ్ళీ అన్నీ చాలా ఎక్కించాలన్నమాట, చాలా టైం తీసుకుంటుంది. ఇలా అదే థ్రెడ్లో నుంచి ఈ థ్రెడ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, నిడిల్ పెట్టేసి. చూసారు కదా, సేమ్ పర్ల్ అయితే నేను కొన్ని కుచ్చాను. ఇప్పుడు చూసారు కదా, కుచ్చాకి ఇలా వస్తుందన్నమాట. మనం ముందు కౌంట్ చేసుకోవాలండి, కౌంట్ చేసుకుంటూ ఎక్కించుకోవాలండి. పర్ల్స్ అన్నీ నేను కౌంట్ చేసుకున్నాను ముందు, కౌంట్ చేసుకొని ఎక్కించుకొని నేను లాస్ట్లో కూడా చెప్తాను, మీకైతే క్లియర్గా చెప్తాను అంతా. ఎన్నెన్ని పర్ల్స్ ఎక్స్ట్రా పెట్టాను, ఎన్నెన్ని పర్ల్స్ మధ్యలో పెట్టాను, అవన్నీ చెప్తాను మీకు. అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు మేక్ చేసుకోవడానికి కూడా. సేమ్ అదే విధంగా మీరు ట్రై చేయొచ్చండి, ఇదే హైట్లో కావాలంటే మీరు. సేమ్ ఇదే విధంగా పంచలాడ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చండి. కాకపోతే పెద్ద లాకెట్ తీసుకోవాలి. పెద్ద లాకెట్ తీసుకొని సేమ్ ఇప్పుడు మనం కుందన్స్ పెట్టాం కదా, ఈ కుందన్స్ పెట్టినట్టే ఆ లాకెట్ వచ్చి కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. పెద్ద లాకెట్కి చుట్టూ పెట్టాలన్నమాట పర్ల్స్ వచ్చేసి. ఇది ఒక లైన్ అయితే అయిపోయింది చూసారు కదా. ఇది మధ్య లైన్ చేశానండి నేనైతే, మధ్య లైన్కి ఇలా పెట్టి చేశాను. చూసారు కదా, ఇది ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో లైన్ ఏం చేస్తున్నానంటే ఇంకొన్ని పెంచుతున్నాను. ఇప్పుడు ఏంటంటే 9 పెట్టాను కదా, 4, 8, 9 పెట్టానండి. నెక్స్ట్ లైన్ ఇంకొన్ని ఎక్కువ అటాచ్ చేస్తానండి కుందన్స్ వచ్చేసి. సెకండ్ లైన్ వచ్చేసి సేమ్ చూసారు కదా, సెకండ్ లైన్ కూడా అంతే అండి, 5 ఇట్లా మనం పెంచుకుంటూ పోవాలి. లాస్ట్ వచ్చేవరకు ఇంకొంచెం ఎక్కువ అనమాట. అలా మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ చేసుకోవచ్చు అండి. ఇదే విధంగా 7 అంటే 7, 5 అంటే 5, 3 అంటే 3, 1 కూడా చేసుకోవచ్చు అండి. 1 కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఇదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు మధ్యలో వచ్చి గ్యాప్ చూసుకోండి, ఎందుకంటే గ్యాప్ మనకి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్గా చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయిందండి, లాస్ట్కి వచ్చేసింది నాదైతే. ఇది 2 లైన్స్ కుచ్చేసాను, థర్డ్ లైన్ అనమాట. సేమ్ పర్ల్స్ కుచ్చుకుంటూ మధ్య మధ్యలో ఈ కుందన్స్ ఇప్పుడు చేసాం కదా, ఆ కుందన్స్వి అటాచ్ చేసుకుంటూ పెట్టారనమాట. మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉంటుందండి.
పర్ల్ సెట్ వచ్చేసి నేను ఇక్కడ పర్ల్స్ ఒక లైన్కి 40 పర్ల్స్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇటువైపు 20 పర్ల్స్ తీసుకున్నాను, ఇటువైపు 20 పర్ల్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అప్పుడు మనకు దీనికి 40 పర్ల్స్ వచ్చాయన్నమాట. సేమ్ దీనికి కూడా అంతే అనమాట. అప్పుడు సేమ్ ఈక్వల్ వస్తుందండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇంకా మనకు దగ్గరికి కావాలంటే ఇంకా తక్కువ పర్ల్స్ తీసుకోండి మీరు, ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అనమాట. నాకు కొంచెం దూరమే కావాలని నేను ఇట్లా దూరం తీసుకున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇలా సింగిల్ చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు, 3 అనమాట. ఇట్లా పాంచ్లడ మనకు నచ్చిన స్టెప్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం స్టెప్స్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా చేసుకున్నానండి నేనైతే. ఇలా సింగిల్ కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఓన్లీ పల్సే కాకుండా మీరు వేరే బీడ్స్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా వేరే కలర్ బీడ్స్ ఉంటాయి కదా, వేరే ఏమైనా పర్లేదు. ఇంకా నా ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.